హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. సో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండవచ్చు అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో డిస్కస్ అయితే చేద్దామండి. ఆల్రెడీ మనకి దేహదారిద్ర్య పరీక్షలు కంప్లీట్ అయిపోయి, సో మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడా అని వెయిట్ చేస్తూ ఉన్నారు చాలామంది. సో ఈ మెయిన్స్ ఎగ్జామ్ని త్వరలోనే కండక్ట్ చేయవచ్చు అని చెప్పి మనకి కొన్ని రీజన్స్ వల్ల అది తెలుస్తుంది. సో మెయిన్ రీజన్స్ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం. సో బేసిక్ అయితే ఇంటర్నల్గా ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఈ మెయిన్ రీజన్స్ వల్ల మనకి ఇంటర్నల్గా ప్రాసెస్ జరుగుతుందని మనకి తెలుస్తుంది. సో చూడండి, అవి ఏంటంటే, ఫస్ట్ వన్, హోంమంత్రి అనిత గారు మొన్న కోర్టు కేసులన్నీ కంప్లీట్ చేసి ఒక నెలలోనే ఎగ్జామ్ని కండక్ట్ చేస్తాము అని చెప్పడం అయితే జరిగింది. ఓకే, అంటే ఒక నెల రోజుల్లో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి, అంటే ఈ కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కోర్టు కేసులన్నింటినీ అధిగమించి సో 1 మంత్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో అదొక రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి, ఎవరైతే ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి అప్లై చేసుకొని ప్రిలిమ్స్ క్వాలిఫై ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెయిల్స్ రావడం జరిగిందండి. సో మెయిల్స్ అనేవి రావడం జరిగింది. సో మెయిన్స్ ఎగ్జామ్కి ముందు వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ ఎగ్జామ్ టెస్ట్లు పాల్గొనకుండానే మెయిన్స్ ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుంది. అలా మీరు మెయిన్స్ ఎగ్జామ్కి రెడీగా ఉండండి అని చెప్పేసి సో మెయిల్స్ అయితే రావడం జరిగింది. అది సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ ఏంటంటే, ఏవైతే కానిస్టేబుల్ ట్రైనింగ్ కోసం ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో, కానిస్టేబుల్ ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్స్ కూడా సో మౌఖికంగా ఆదేశాలు అయితే అందాయంట. సో కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ట్రైనింగ్ ఉంటుంది. సో ఆ ట్రైనింగ్ కావాల్సిన వసతులన్నీ అరేంజ్ చేయండి అని చెప్పేసి అన్ని డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్స్కి సో చెప్పడం అయితే జరిగిందని తెలుస్తుంది. అలాగే ఫోర్త్ రీజన్ వచ్చేసి, మనకి ఈ కోర్టు కేసు అయితే ఏదైతే ఉందో ఆ కోర్టు కేసు అనేది మే 1న హీరింగ్కి రాబోతుందండి, మే 1 వీక్లో. సో ఈ హీరింగ్లోనే మనకి ఈ కోర్టు కేసు కంప్లీట్ అవుతుంది అని చెప్పి తెలుస్తుంది ఫ్రెండ్స్. సో మే 1 వీక్లో కానీ లేదా 2nd వీక్లో కానీ, అంటే ఆ హీరింగ్ కానీ ఆ నెక్స్ట్ హీరింగ్ కానీ సో ఇది కంప్లీట్ అయిపోతుంది, అంటే ఫైనల్గా జడ్జిమెంట్ ఇచ్చేస్తారు అని చెప్పేసి తెలుస్తుందండి. ఎందుకంటే జూన్ ఆర్ జూలైలో సో కోర్టుకి మే ఎండింగ్ తర్వాత కోర్టుకి సెలవులు ఉంటాయి కాబట్టి సో అంతలోపల సో దీనికి సంబంధించిన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేద్దామని చెప్పేసి కూడా కోర్టు భావిస్తుంది. ఎందుకంటే అది ఫైనల్ స్టేజ్లో ఉంది కాబట్టి దీన్ని కంప్లీట్ చేసేస్తే సరిపోతుంది అని చెప్పేసి కోర్టు అనుకుంటుంది అని భావించవచ్చు. ఓకే, సో ఇలా 4 రీజన్స్ వల్ల సో మనకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది త్వరలోనే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టి ఇంటర్నల్గా మనకు ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే సో ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి మెయిల్స్ పంపడం, అలాగే ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రైనింగ్ సెంటర్స్కి మౌలిక వసతులు, సో ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు అరేంజ్ చేయండి అని చెప్పడం, అలాగే హోంమంత్రి అనిత గారు మే 1 మంత్లో ఈ మెయిన్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తామని చెప్పడం, ఇలాగే ఫైనల్ హీరింగ్ అనేది మే 1 వీక్లో ఉంటుంది కాబట్టి ఆ హీరింగ్కి సంబంధించి కూడా ఫైనల్ జడ్జిమెంట్ వస్తుందని చెప్పడం, ఈ 4 రీజన్స్ వల్ల సో ఇంటర్నల్గా అయితే ప్రాసెస్ జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరైతే ఈ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. సో మీరు ఎక్కడికి వెళ్ళకుండా సో ఎగ్జామ్ అనేది ఇంకా పడదు, ఇంకా రాదు అని ఆలోచించకుండా సో మీరైతే మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఎందుకంటే ప్రిపరేషన్ని మీరు మధ్యలో ఆపేస్తే మీరు చదువుకున్నదంతా మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. అలాగే ఏదైతే మీరు ఆపేసి ఉన్నారో ఆ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు మంచి అవకాశం ఇది. ఓకే, ఇదండి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండవచ్చు అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ లాగా ఉంటుంది, దాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. అలాగే మనకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింక్ను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో లేటెస్ట్ సబ్జెక్ట్స్ అన్ని మీకు అందులో ఉంటాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.